ఉద్యమ కాలంలో ఉద్యమం మీద అణిచివేత ప్రయోగించిన వర్గాలు ఈ సంధి కాలంలో ఫలితాలను ఏరుకోవడానికి గద్దల్లాగా వస్తాయి అని కూడా హెచ్చరించినారు. ఖచ్చితంగా ఇవాళ తెలంగాణ సమాజము ఈ సంధి కాలంలోనే ఉన్నది. ఖచ్చితంగా ఇవాళ ఎన్నికల నేపథ్యంలో ఉద్యమంలో పారిపోయిన వ్యక్తులు శక్తులు ఇవాళ ఫలితాలను ఏరుకోవడానికి ఎన్నికల పేరు మీద గద్దల్లాగా వాళ్తూ ఉన్నారు. కాబట్టి ఇవాళ తెలంగాణ పౌర సమాజం యొక్క కర్తవ్యము ధర్మము ఇంకా పూర్తి కాలేదు. తప్పనిసరిగా మన పని ఇంకా మిగిలే ఉన్నది. యుద్ధం తర్వాత విజయోత్సవాలు చేసుకోవడానికి ఫలితాలు ఏర్కోవడానికి పోయిన వాళ్ళు పోగా మీలాంటి మిగిలిన వాళ్ళతో తప్పనిసరిగా ఆ ఉద్యమం ముందుకు పోతుంది. ఆ ఫలితాలు అందరికీ సమాన ప్రాతిపదికన అందేలాగా మరో ఉద్యమానికి ఇట్లాంటి వేదికలు తప్పనిసరిగా కృషి చేస్తాయని ఆశిస్తా ఉన్నా. ముఖ్యంగా తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షలు ఏమిటి? గడిచిన 4.5 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్ర సాధన ప్రజా ఉద్యమం ఏమి ఎజెండాను ఉద్యమం ముందు పెట్టింది? ఏమి ఆశించి సబ్బండ వర్ణాలు అన్ని వర్గాల ప్రజలు బుద్ధిజీవులు భద్రజీవులు సోషల్ సెక్యూరిటీ ఉన్నవాళ్ళు అన్ని రకాల ప్రజలు ఎందుకు ఉద్యమంలో పాల్గొన్నారు? వాళ్ళు ఏం ఆశించి ఏ నేపథ్యం నుంచి ఉద్యమంలోకి భాగస్వాములైనారు? వాళ్ళ ఆకాంక్షలు ఏం చెప్పుకున్నారు అనేది మొదటి అంశంగా మన చర్చలో పెట్టుకున్నాం. ముఖ్యంగా తెలంగాణ ప్రజలు 60 ఏళ్ల వలస పాలకుల అణిచివేత, వలస పాలకుల వనరుల దోపిడీ, వలస పాలకుల ఆధిపత్యము, వలస పాలకులు మన మీద చూపించినటువంటి అనేక రకాల విధ్వంసాలని వ్యతిరేకించి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుకున్నది. ఇవాళ ఆ అణచివేతలన్నీ తెలంగాణ ఏర్పాటుతోనే దూరమైనయా లేదా దూరమయ్యేందుకు మార్గమైనా కూడా కనీసం ప్రారంభమైందా అనేటువంటి అనుమానాలు ఇవాళ బుద్ధిజీవులలో చాలా ఎక్కువ మొత్తంలో వస్తూ ఉన్నాయి.